అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సౌగంధి నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. అవును, తనకి బాగా జ్ఞాపకం ఉంది. ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. ఇక ముందు ఆ జన్మాంతం మర్చిపోదు కూడా. 8 సంవత్సరాల వయసు అప్పుడు తల్లి ఎప్పుడూ సుస్తీగా, నీరసంగా, దిగులుగా ఉండేది. తండ్రి ఎప్పుడూ తాగి ఉండేవాడు. సాయంత్రం వేళ అవుతోంది అంటే చాలు తను పిచ్చుక పిల్లల గజగజ వణికిపోయేది. చీకటి పడగానే తండ్రి తాగి వచ్చి మైకంలో ఆయ్ అనే అరుపు వీధి చివర వినగానే తను పిల్లికూనలా వచ్చి మంచం కింద దూరి నక్కి దాక్కునేది. ఎదురుగా కనిపిస్తే ఆయన ఏదో ఒకటి తిట్టి కొట్టేవాడు. అందుకని అసలు ఆయనకి ఎదురుపడేదే కాదు. తల్లి తప్పులేకపోయినా ఏదో వంక పెట్టి తిడుతూ ఆవిడని జుట్టుపట్టి వంగదీసి చావగొట్టేవాడు. ఆవిడ ఆ తన్నులు తిన్న బాధకి తర్వాత 2-3 రోజులైనా మంచం మీద నుంచి లేవలేకపోయేది. ఒకసారి ఆ రోజు తనకి బాగా గుర్తుంది. అమ్మకి బాగా జ్వరంగా ఉంది. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చాడు. తను రాగానే ఎదురు వచ్చి పలకరించలేదని, మంచం దిగకుండా పడుకుందని చితకబాదాడు. వంట ఇంట్లోకి వెళ్ళి ఖాళీ గిన్నెలు చూసి అన్నం వండలేదనే కోపంతో చీపురు కట్టు తెచ్చి మళ్ళీ బాదాడు. మంచం మీద నుంచి జుట్టు పట్టి కిందకి ఈడ్చి నేల మీద పడేసి తంతుంటే తను బిక్క చచ్చిపోయినట్టు మంచం క్రింద ఉండిపోయింది. ఆవిడ జ్వరంగా ఉందని, కొట్టవద్దని దండాలు పెడుతుంటే ఆయనకు కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు. నీకు బాగా లేకపోతే నీ కూతురు ఎక్కడ చచ్చింది? ఏది అసలది? ఎక్కడా? అంటూ తన కోసం వెతుకుతుంటే తను మంచం కింద వెనక్కి వెళ్ళింది. కాలు అక్కడున్న పెట్టెకి తగిలి అది జరిగితే ఆ శబ్దం విని అటు వస్తుంటే తను పాక్కుంటూ మంచం కింద నుంచి బయటికి వచ్చి తలుపు తీసుకుని పరిగెత్తింది. ఆయన ఇది చూసి తన వెంటపడ్డాడు. చీకట్లో ఏడుస్తూ పరిగెడుతున్న తనకి కాసేపు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఆయనేమో వచ్చేస్తున్నాడు. వెంటనే వేణుగోపాలస్వామి ఆలయం పక్కనున్న వరలక్ష్మమ్మ గారి తలుపు దడదడలాడిస్తూ వరలక్ష్మమ్మ గారు, వరలక్ష్మమ్మ గారు అని అరిచింది. ఎవరు అంటూ వచ్చి ఆవిడ తలుపు తీసింది. లాంతరు ఎత్తి ఎదురుగానున్న తనని చూసి సౌగంధి నువ్వా ఏమిటి అంటుండగానే దూరంగా తండ్రి తాగుబోతు కేక వినిపించింది. మా నాన్న వస్తున్నాడండి, నన్ను చంపేస్తాడు అంటూనే ఆవిడని తోసుకుని లోపలికి పరిగెత్తింది. పడక గదిలో మంచం కింద దూరిపోయి నక్కి కూర్చుంది. చెమటలు కారిపోతున్నాయి. వెక్కి వస్తున్న ఏడుపు ఆగటం లేదు. కళ్ళు పత్తికాయల్లా మారి ఆయన రాకని గమనిస్తున్నాయి. ఈ మంచం కింద దాగుంటే తనకి క్షేమంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా లావు. వంగి మంచం కిందకి రావటం కష్టం. పొట్ట వంగదు. ఆయన వచ్చే లోపల తను పారిపోవచ్చు. బయట మాటలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మమ్మ గారు నాన్నని మందలిస్తోంది. ఇంట్లోకి వస్తే ఊరుకోను అని బెదిరిస్తోంది. ఇద్దరికీ ఘర్షణ బాగానే జరిగింది. ఆయన తిడుతూ వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత ఆవిడ లోపలికి వచ్చింది. తను ఎక్కడా కనిపించకపోవడం చూసి సౌ అంటూ బిగ్గరగా పిలిచింది. ఇక్కడున్నాను అంది ఏడుస్తూ. ఆవిడ మంచం పట్టుకుని వంగి చూసింది. మీ నాన్న వెళ్ళిపోయాడులే, భయం లేదురా అంది. నేను రాను అన్నట్టు తల తిప్పింది. ఆవిడ చేపట్టి బలంగా యువతలికి లాగింది. తను పాకుతూ యువతలికి వచ్చింది. ఏమైంది అడిగింది ఆవిడ. తాను బావురుమంటూ తల్లిని ఆయన తన్నిన వైనం చెప్పింది. ఆవిడ దగ్గరకు తీసుకుని వెన్నునిమిరి ధైర్యం చెప్పి బుజ్జగిస్తూ ఊరుకోమ్మా, ఏమిటో పాడు ఆడజన్మలు, వెధవ కష్టాలు అంది. బురద అంటిన బట్టలు మార్పించి ముఖం కడిగి వత్సల్ది లాగు చొక్కా వేసింది. జడవేసి అన్నం కలిపి తినిపించింది. వత్సల్ మంచం పక్కన ఉన్న తన మంచం మీద పడుకోమంది. ఆవిడ నిద్రపోయిన తర్వాత తను మెల్లగా లేచి మంచం మీద నుంచి దిగి దాని కింద దూరి పడుకుంది. వత్సల్ మంచం కింద ఉన్న దుప్పటి కింద వరకు ఉంది. తను అక్కడికి జరిగి పడుకుంది. ఇక ఇప్పుడు ఎవరికి తను కనబడదు. ఏమిటో ఈ ప్రదేశం హాయిగా సురక్షితంగా ఉంది. తర్వాత వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు వరలక్ష్మమ్మ గారి పని మనిషి లేపుతుంటే కళ్ళు నులుముకుంటూ నిద్రలేచింది. ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి. నిన్ను మా అమ్మ ఇక్కడే ఉండమంది అన్నాడు వత్సల్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంది. ఇంకెక్కడ మీ అమ్మ పిల్ల, రాత్రి కిరసనాయలు పోసి మీ నాన్న నిప్పంటించాడు, మాడి బొగ్గు అయింది. తనకి ఆ మాటలు అర్థం కాలేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళతాను అని వెళ్ళబోతుంటే వత్సల్ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. చేతులు చాపి ఊహో, మా అమ్మ నిన్ను బయటికి రానికుండా ఇక్కడే ఉంచమంది, నేను వెళ్ళనేను అన్నాడు. ఆ విధంగా ఆ అర్ధరాత్రి వేళ భయంతో, ఆశ్రయంతో తను పరిగెత్తుకు వచ్చిన ఆ ఇల్లే తనకి శాశ్వతం అయిపోయింది. ఆ రోజు వత్సల్ ససేమిరా తనని బయటకు వెళ్ళనీయలేదు. తర్వాత అది భగవంతుడి నిర్ణయంగా అయిపోయినట్టు అయింది.
వరలక్ష్మమ్మ గారి పని మనిషి మాట్లాడుతుంటే అప్పుడు తనకి సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు బాగానే దాని అర్థం తెలుసు. కాలిన గాయాలతో తల్లి హాస్పిటల్లో చేర్చిన తర్వాత పోయింది. భర్త చంపాడని మరణవాంగ్మూలం ఇవ్వటంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తనకి ఎవ్వరూ లేరు. ఎందుకంటే అమ్మ పెళ్ళి అయిపోతే ఈ నారాయణతో తనని ఏడాది పిల్లగా తీసుకుని వచ్చేసిందిట. బంధువులు ఎవ్వరూ రారు, మేనమామలున్నా ముఖం కూడా చూడరు. ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి అనే ఆరా వచ్చింది. కొంతమంది అనాథాశ్రమంలో చేర్పించమన్నారు. ఆడపిల్ల, తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఎవరూ లేరు, మాతో పాటే కలోగంజో తాగి ఉంటుంది అన్నారు వరలక్ష్మమ్మ గారు. నీకెందుకు అమ్మాయి తద్దినం? ఆ జైల్లో ఉన్న నారాయణ తిరిగి వస్తే అదో తంట అని ఇరుగు పొరుగు భయపెట్టినా ఆవిడ వినలేదు. ఆ రోజు నుంచి తన అదృష్టరేఖ తిరిగిపోయింది. తప్పిపోయిన పిల్ల తన వాళ్ళ ఇంటికి చేరుకున్నట్టుగా అయింది తన పని. వరలక్ష్మమ్మ గారి నీడలో అసలు పిల్లలకి ఇల్లు అంటే ఇలాంటి చల్లని నీడలా ఉండాలి అనిపించేటువంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దదైంది. ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ వత్సలతో పాటు తనకి కూడా కడుపు నిండా అన్నం తినిపించేది. తన పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఉన్నదల్లా కాస్త ఒళ్ళు చేసింది. ఇంతలో ఒకరోజు మేనమామ ఒక ఆయన వచ్చాడు. నా మేనకోడలు నేనుండగా దిక్కులేని దానిలా ఈ ఇంట్లో పడి ఉండాల్సిన కర్మ ఏముంది అంటూ ఊరి పెద్దల్ని పోగు చేసి పంచాయతీ పెట్టి బలవంతంగా తీసుకుపోయాడు. అక్కడ పట్టుమని 4 వారాలు కూడా ఉండలేకపోయింది. ఇంటెడు చాకరీ చేయించేవాళ్ళు ఆయనకి లేదు కానీ ఆవిడకి చేయవాటుతనం బాగా ఉంది. తనకి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలోనే ఓ రాత్రివేళ చేలకు అడ్డం పడి ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంటికి రాగానే అత్తయ్య అని ఆవిడని పట్టుకోవటమే తెలుసు. ఆ తర్వాత ఏమైంది తెలీదు. ఎప్పటికో మెలకువ వచ్చింది. మంచం మీద జ్వరంతో పడి ఉంది తను. కాలు చెయ్యి కదపలేనంత నీరసంగా ఉంది. తర్వాత వత్సలు చెప్పాడు తనకి న్యూమోనియా వచ్చిందట. క్రమంగా కోలుకుంది. రాత్రి అయితే చాలు అత్తయ్య పక్కలో దూరి ఆవిడని క్షణం వదిలేది కాదు. తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, నారాయణ జైలు నుంచి విడుదలయ్యాడు, వస్తున్నాడు అని. తండ్రి పేరు చెబితే చాలు హడలు. ఆయన వచ్చాడు. మునుపటి అహంకారం లేదు. మనిషి బాగా చిక్కిపోయాడు. ఒకటే ఆయాసం, ఊపిరితిత్తులు చెడిపోయాయి అన్నారట. అత్తయ్య హాస్పిటల్లో చేర్పించింది. ఆయన 1 రోజులు తిరగకుండానే పోయాడు. ఆయన పోయాడంటే తనకి మెడలో గుదిబండ వదిలిపోయినంత ఆనందంగా అనిపించింది. ఒక నికృష్టమైన బ్రతుకు నుంచి స్వేచ్ఛ దొరికినట్టే ఉంది. తర్వాత రోజులు చకచకా సాగిపోయినాయి. వత్సల్ తను చదువుకోసాగారు. వత్సల్కి బోలెడన్ని పనులు. ఏ పని ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అత్తయ్య ఆ పూటకి స్కూల్ మానేయమనేది. తనకి మాత్రం ఏ ఆటంకం లేదు. అత్తయ్య ఇంట్లో పని చేయనిచ్చేది కాదు. కంచంలో అన్నం పెట్టి భోజనానికి పిలిచేది. అన్నం తిన్న తర్వాత కంచం తీయబోతుంటే నేనున్నాగా, నువ్వు పోయి చదువుకో అనేది. తను బాగా చదివేది. స్కూల్లో మాస్టర్లు మెచ్చుకునేవారు. బహుమతులు వచ్చేవి. అత్తయ్యకి గర్వంగా ఉండేది. వత్సలు కూడా ఈర్ష్యపడకుండా ఆ వచ్చిన బహుమతి తనకేనన్నట్లు మురిసిపోయేవాడు. పైనుంచి ప్రత్యేకంగా బహుమతులు తెచ్చేవాడు. అత్తయ్యకి ఆడపిల్లలు లేరేమో, తనని ఎంతో గారాబం చేసేది. ఆవిడ మరిది కూతురు చిత్ర సెలవులకి వచ్చేది. తను, చిత్ర, వత్సల్ కలిసి ఆడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు. అత్తయ్య ఏ ఊరు వెళ్ళినా వత్సలతో పాటు తనని కూడా తీసుకువెళ్ళేది. క్రమంగా ఆ ఇంట్లో తనకి ఓ ప్రాముఖ్యత పెరిగిపోయింది. రాను రాను వత్సల్ చదువు కంటే పొలం పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వసాగాడు. అతనికి ఎంతసేపు అదే ఝాస. అత్తయ్య ఎప్పుడు వత్సల్ని మా పెద్ద దిక్కు అనేది. అత్తయ్య వాళ్ళకి సొంతిల్లు లేదు. మామయ్య సంపాదించిన డబ్బు లేదు. ఆయన అసలు ఎలా ఉంటాడో వత్సల్కి తెలియనే తెలియదట. వత్సల్ ఏడాది బాబుగా ఉండగా పోయాడు. అత్తయ్య వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లుని ఖాళీ చేసేయమని ఆచార్యులు గారు చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక గత్యంతరం లేక ఓ పక్క పడిపోతున్న తన పెంకుటింట్లోకి మారారు. అత్తయ్య తను కలిసి పాడుబడిన ఆ ఇంటిని శుభ్రం చేశారు. వత్సలు వెళ్ళి మనిషిని తీసుకువచ్చి కుడివైపు పడిపోతున్న ఇంటికి గుంజలు పాతించి ఆసరా ఇచ్చి నిలబెట్టించాడు. తన కోసం ప్రత్యేకంగా దొడ్లో సన్నజాజి, మల్లె చెట్లు నాటబడినాయి. తనకి ఎప్పుడూ చదువు గొడవే. ఎంతసేపు పుస్తకాలు పుస్తకాలు. పోస్టు ద్వారా చందా కట్టి పుస్తకాలు తెప్పించుకునేది. డబ్బు వత్సలు కట్టేవాడు. పోస్టులో పుస్తకం వచ్చిన రోజున తనకి పండుగలా ఉండేది. వాటి పట్ల ఉన్న సంతోషం నగల పట్ల లేదని అత్తయ్య ఎప్పుడూ సనుగుతూ ఉండేది. ఇరుగు పొరుగు పిల్లలతో కలిసేది లేదు. చేస్తే అత్తయ్యకి పనిలో కాస్త సాయం, లేకపోతే పుస్తకాలు ముందేసుకుని వాటిల్లో తలదూర్చటం.
వత్సల్ హై స్కూల్లో ఆఖరి పరీక్ష వ్రాయకుండా మానేశాడు. అతనికి ఏమిటో ఆరిందాలా ఎప్పుడూ పనిలే. వయసుకి చిన్నవాడైనా పెద్దల మధ్య తిరుగుతూ ఉండటంతో వయసుకు మించిన గాంభీర్యం ఎక్కువైపోయింది. ఎంతసేపు ఇల్లు, పొలం, వాటికేం చేయాలా అనే తపన. తను పుస్తకాలు తెచ్చి ఇచ్చి పరీక్షలు వస్తున్నాయి చదవమనంటే విసుగ్గా వాటిని తోసేసి టైం లేదు అనేవాడు. తను పరీక్ష వ్రాసి పాస్ అయింది. ఫస్ట్నే వచ్చింది. సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీలో చేరాలని ప్రయత్నిస్తుంటే అత్తయ్య వద్దనేసింది. ఇక చాలు, నాకు ఓపిక లేకుండా ఉంది, ఇల్లు చూసుకో అంది. తనకి ఏడుపు వచ్చేసింది. చదువు మీద తనకి ఎన్నో ఆశలున్నాయి. అవన్నీ వదులుకొని ఈ పల్లెటూరులో ఈ గేదెలు, గడ్డి, కుడితి అనుకుంటూ కూర్చోవటం తన వల్ల కాదు. కానీ ఏం చేయటం? అత్తయ్య వద్దు అంటే ఇక ఆ మాటకి తిరుగులేదు. ఆ రాత్రి అన్నం మానేసి పడుకుంది. వత్సల్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. రోజు ముగ్గురు కలిసి భోజనం చేయటం అలవాటు. సౌ ఏదమ్మా అన్నాడు వత్సల్. చదువు ఇక వద్దు మానేమన్నానని అలిగి మంచం ఎక్కి పడుకుంది. ఆడపిల్ల ఒక్కత్తి ఎక్కడుంటుంది? మాయదారి సిటీలో అన్నీ భయాలే. నేను వెళ్ళి ఉండాలంటే ఈ ఇల్లు ఏమవుతుంది? అసలు అంత డబ్బు మనం పెట్టగలమా? వత్సల్ తను ఉన్న గదిలోకి వచ్చాడు. అతని చేతిలో లాంతరు ఉంది. సౌ లే, అన్నానికి రా. నేను రాను. ఎందుకని? నాకు ఆకలి లేదు. అతను లాంతర్ కావిడి పెట్టె మీద పెట్టాడు. నీకు ఆకలి ఎందుకు వేయడం లేదో నాకు తెలుసు. అమ్మ మాట పట్టించుకోవద్దు. నేను చెబుతానులే, నువ్వు కాలేజీలో చేరుదువు గాని. అత్తయ్య వినదు. నేను ఒప్పిస్తానన్నానుగా. నువ్వు అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి పంపు. డబ్బు ఎంత కట్టాలో చెప్పు, ఇస్తాను. నిజంగానా? చప్పున లేచి కూర్చుంది. నిజంగానే. మరి అత్తయ్య? నేనేదో చెబుతానుగా, రా అన్నానికిలే. ప్రామిస్ చెయ్యి. చేయి చాచింది. అతని చేతిలో చేయి ఉంచాడు. ఒకసారి తన ఆనందంతో అతని తల పట్టుకుని వంగదీసింది. నువ్వు చాలా మంచివాడివి వత్సల్ అంది. తను భోంచేసింది. అంతేకాదు, అత్తయ్యకి వత్సల్కి భోజనం తనే ఆత్మీయంగా వడ్డించింది. తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మరి, అతను ఏం చెప్పాడో అత్తయ్య ఇక కాదని అనలేదు. ఏమిటో మగపిల్లాడు ఇంటి పట్టున ఉండటం, ఆడపిల్ల వేరే ఊరు వెళ్ళి చదువుకోవటం, ఇదెక్కడి సోజ్యమో. అదేమంటే నా నోరు ఎత్తనీయుడు. నాదేం పోయింది? వాడి కాబోయే భార్య వాడిష్టం అంటూ సనుక్కుంది. తను అటు విశాఖపట్నమా ఇటు హైదరాబాదా అనుకుంది. హైదరాబాదులోనే సీటు వచ్చింది. అత్తయ్య కూడా హైదరాబాదే ఒప్పుకుంది. ఎందుకంటే చిత్ర పిన్నత్త గారు భవానమ్మ ఈ ఊరిలోనే ఉంది. వీరింటికి దగ్గరగా ఒక గది తీసుకున్నారు. 2 నెలల పాటు అత్తయ్య ఉంది. వంట చేసి పెట్టింది. తర్వాత ఇంటి దగ్గర గేదెలు, ఆవులు ఎలా ఉన్నాయో అనే బెంగతో వెళ్ళిపోయింది. తనకి ఈ సిటీ వాతావరణం ఓహ్ స్వర్గంలా ఉంది. ఎంత సందడి, ఎన్ని సినిమాలు. ఇవి కాక ఎగ్జిబిషన్లు, పాట కచేరీలు. ప్రతి ఆదివారం చూడాలంటే ఏదో ఒక చోటు. ఇదంతా ఒక అద్భుత లోకం. తన చదువు తనకి ఈ ఒక కొత్త ప్రపంచానికి తలుపు తెరిచినట్టుగా ఉంది. తనకి వత్సల్ గుర్తుకు వస్తే ఎంతో కృతజ్ఞతగా అనిపించేది. పాపం, డబ్బు ఎప్పుడూ తనకి ఇబ్బంది లేకుండా ఇచ్చేవాడు. అతను ఏదో బాగా పెద్దగానే నచ్చ చెప్పి ఉంటాడు. లేకపోతే అత్తయ్య ఒప్పుకునేది కాదు. వత్సల్కి కాలేజీ విశేషాలు, సిటీ సంగతులు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేది. వత్సల్, నువ్వు చదువు అశ్రద్ధ చేయటం వల్ల ఇంత గొప్ప ప్రపంచానికి దూరం అయిపోయావు. ఎంతసేపు ఆ పాడు పొలంలో కొట్టుకుంటూ నువ్వు ఎంత అద్భుత ప్రపంచానికి దూరం అయ్యావో నీకు తెలియటం లేదు. వత్సల్, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటూ రాసింది. అతను జవాబు రాశాడు. సౌ, నువ్వు సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనిద్దరిలో ఎవరు చదువుకుంటేనే? నాకు ఈ పొలం పనులతో ఊపిరి ఆడటం లేదు కదా. లేకపోతే తప్పకుండా చదువుకునేవాడిని. సౌ, ఒక చిన్న మనవి. కలలో కూడా ఎప్పుడు పాడు పొలం అని అనకు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది చల్లగా ఉంటేనే మనందరికీ సుఖం. అది నా చేతిలో ఉంది అనే ధైర్యంతోనే నిన్ను హైదరాబాదు చదువుకి ధైర్యంగా పంపగలిగాను. సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంట్లో లేకపోతే నాకేం తోచడం లేదు అంటూ రాశాడు. సెలవులా? ఆ మాట వినగానే తనకి ప్రాణం ఎగిరిపోయినట్టయింది. సెలవులు వస్తే సిరిపురం వెళ్ళాలి. వెళ్ళక తప్పదు మరి. సెలవులు రాగానే తను వెళ్ళింది. అక్కడ ఉన్నన్ని రోజులు తను ఉత్సాహంగా కాలేజీ కబుర్లు చెబుతుంటే వత్సల్ అత్యంత శ్రద్ధగా వినేవాడు. అతను విత్తనాలు, ఎరువులు అని చెబుతుంటే తను కాలేజీలో ఆటలు, పాటలు గురించి చెప్పేది. సెలవులు అతి కష్టం మీద జరిగినాయి.
ముక్కుతూ మూలుగుతూ అత్తయ్య మళ్ళీ తనతో బయలుదేరింది. కాలేజీ తెరిచారంటే తనకేమో ఆనందం, ఆవిడకేమో ప్రాణ సంకటం. బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ సమృద్ధిగా మూటకట్టుకుని తీసుకువచ్చేది. హైదరాబాద్ వస్తే ఆవిడకేమిటో తోచేది కాదు. ఆ పల్లెటూరులో ఉంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని దిగులు, ఈ పట్నంలో ఉంటే వాడు అక్కడ ఎలా ఉన్నాడో అని బెంగ. మీ ఇద్దరూ ఆలోచించుకుని ఎక్కడో ఒక చోట ఉండండి అంటూ సాధించేది. వత్సల్ హైదరాబాద్ చాలా తక్కువగా వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఏదో పని మీద వచ్చేవాడు. అది అయిపోయిన వెంటనే వెళ్ళిపోయేవాడు. ఒకసారి జ్వాలని తను పరిచయం చేసింది. సౌగంధికి చాలా తెలివితేటలు, సామర్థ్యం ఉన్నాయి. ఆమెను అణిచిపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చూడకండి. మన దేశంలో మగవాడు ఆడది అభివృద్ధి చెందితే చూసి సహించలేడు. మన సంఘం చచ్చినా మారదు అంది. వత్సల్ తర్వాత అన్నాడు, ఆ అమ్మాయికి చాలా ఆవేశం ఎక్కువ అనుకుంటాను. చాలా బాగా మాట్లాడుతుంది. కాలేజీ డిబేటింగ్లో ఎప్పుడు తనకే ఫస్ట్ ప్రైజ్ అంది. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం ఇంకా వేగంగా తిరిగిపోయింది. మళ్ళీ పరీక్షల దగ్గరకు వచ్చాయి. ఆ రోజు ఊరు నుంచి రంగయ్య వచ్చాడు. అయ్యో, మీకు తెలీదా అమ్మా, వత్సల్ బాబుకి జ్వరం, వారం రోజుల నుంచి లేవటం లేదు అని చెప్పాడు. ఈ మాట వినగానే అత్తయ్య లబలబలాడింది. అయ్యో దేవుడా, నాకు తెలియదు. వాడు కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు. నేను అసలు బ్రతికి ఉన్నానని వాడికి గుర్తుందా అంటూ అత్తయ్య అప్పటికప్పుడు బయలుదేరింది. తనకి దగ్గరలో పరీక్షలు ఉండటం వల్ల వెంటనే వెళ్ళలేకపోయింది. అత్తయ్యని ఒంటరిగా పంపాల్సి వచ్చింది. పరీక్షలు అవ్వగానే తను వెళ్ళింది. వత్సల్ బాగా చిక్కాడు. గడ్డం మాసి ఉంది. సాయంత్రం వేళలో ఇంకా జ్వరం వస్తోంది. సాయంత్రం అయితే దుప్పటి కప్పుకుని పడకుర్చీలో కూర్చుంటున్నాడు. ఇంకా బయట పనులకి తిరగటం లేదు. తను వచ్చిన రోజంతా ఇద్దరు బాగానే కబుర్లు చెప్పుకున్నారు. మొన్నాడు, నువ్వు వచ్చావుగా, ఇక జ్వరం తగ్గిపోతుంది అన్నాడు చిరునవ్వుతో. సాయంత్రం వేళ వత్సల్ పెరట్లో జామ చెట్టు కింద పడకుర్చీ వేసుకుని పేపర్ చూస్తున్నాడు. అతనిలో ఇదొక మంచి అలవాటు ఉంది. పరీక్షల కోసం చదవాలంటే విసుగు, కానీ పేపర్ రోజు శ్రద్ధగా చదువుతాడు. పుస్తకాలు కూడా ఇష్టమే. ఏ రాత్రి వేళలో నిద్ర పట్టకపోతే పుస్తకం చదువుతూ కనిపిస్తాడు. తను కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. అతను పేపర్ చూస్తుంటే ఈ మధ్యనే కొత్తగా పుట్టిన లేగ ఆవుదూడ వచ్చి అతని ఒడిలో ముట్టి పెట్టి నిలబడింది. వత్సల్ పేపర్ చదువుతూనే దాని తల మీద రాస్తున్నాడు. అతను కాఫీ తాగి బాగుంది అన్నాడు. వత్సల్ తను పిలిచింది. ఊ, నేను ఊరు వెళ్తాను. ఊరా? అతను చకితుడైనట్టు తలెత్తి చూశాడు. ఏ ఊరు అన్నాడు. నా క్లాస్మేట్స్ అందరూ వెళుతున్నారు. విశాఖపట్నం, అరకులోయ, అక్కడి నుంచి కోనార్క్. ఒక 2 వారాలు అంతే. అతను మౌనంగా ఉండిపోయాడు. నీకు జ్వరం వస్తుందని నాకు తెలియదుగా. నెల రోజుల కిందటే వారికి మాట ఇచ్చాను. ఎవరు వాళ్ళు? అదే నా ఫ్రెండ్స్. అతను పేపర్ చూస్తూ ఆవుదూడ మెడ నిమురుతూ ఊరుకుండిపోయాడు. ఆ రాత్రంతా తనకి ఆవేదన. ఊరు వెళ్ళమంటాడా వద్దంటాడా? తను ముభావంగా ఉండిపోయింది. మొన్నాడు సాయంత్రం అతనే దగ్గరికి వచ్చి అడిగాడు, డబ్బు ఎంత కావాలి? 400-500 చాలు. అతను అరగంట తర్వాత డబ్బు తెచ్చి ఇచ్చాడు. తనే వెళ్ళి రైలుకి టికెట్ తెచ్చాడు. అత్తయ్య ప్రయాణం మాట వినగానే తెల్లబోయింది. చాలా కోపం కూడా వచ్చింది. ఇదేమిటి, నిన్న వచ్చిందో లేదో అప్పుడే మళ్ళీ ప్రయాణమా? నువ్వేమో ఈ ఇల్లు ఈ వేసవిలో పడమటి భాగం అంతా పడగొట్టించి పెద్దది చేయించాలని అంటున్నావుగా. అమ్మా, సౌ ఉండి మాత్రం ఏం చేస్తుంది? ఆ పనులన్నీ చూసేది నేనేగా. నువ్వే కదరా నిన్నటి వరకు సౌ వస్తే నాకు సగం పని తగ్గుతుంది అంటూ రోజులు లెక్క పెట్టావు. అబ్బా అమ్మా, నన్ను విసిగించకు. మీ ఇద్దరూ కలిసి నన్ను ఎంత విసిగిస్తున్నారో తెలుసా? 10th పాస్ అవగానే పెళ్ళి అయితే ఈ పాటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను? వత్సలు కసరడంతో ఆవిడ, ఏమోరా నాయనా, నీ ఇష్టం, అనుభవించేవాడివి నువ్వు అంటూ ఊరుకుంది. తనకి వెంటనే జ్వాల ఆవేశంగానే మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దేశంలో ఆడపిల్ల బ్రతుకు ఏముంది? అందరిది ఒకటే నమూనా. పెళ్ళి, పిల్లలు, అనారోగ్యం, ముసలితనం. అసలు స్త్రీ తనకు తానుగా జీవించాలనే ఒక స్వతంత్ర ఆలోచనే రానేరు ఈ పెద్దవాళ్ళు. తను చెప్పాల్సింది చెప్పినట్టు మౌనంగా ఉండిపోయింది. అతనే స్వయంగా స్టేషన్కి తీసుకువచ్చి తనను రైలు ఎక్కించాడు. రైలు కదిలే ముందు తనే పశ్చాత్తాపంగా అంది, వత్సల్, అత్తయ్య చెప్పింది నిజమే. ఇల్లు బాగు చేయిస్తున్నావు. నువ్వేమో ఇంకా నీరసంగా ఉన్నావు. నేను ఇలా వెళ్ళటం నాకే బాగాలేదు. వద్దు, వెళ్ళిరా. నువ్వు వెళ్లకుండా ఉన్నా సుఖం ఉండదు. అయ్యో, ఆ ప్రయాణం వదిలేసుకున్నానే అని మదన పడతావు.
సౌ ఏ మనిషి అయినా సరే కోరుకున్నవి జరిగినప్పుడే ఆనందంగా ఉంటారు. అతను నవ్వాలని ప్రయత్నిస్తున్నా ఏదో బాధ అణుచుకున్న నవ్వులా ఉంది. విజయవాడలో ఫ్రెండ్స్ని కలిసేసరికి ఈ గుంజాటనంతా మర్చిపోయింది. వారితో కలిసిన క్షణం నుంచి అదొక సరదా జల్లుల నవ్వుల రవలి. ఒక ఆనంద హేళ. నవ్వుతూ తుళ్ళుతూ స్వేచ్ఛతో కూడిన కేరింతలు, జట్టుగానున్నప్పటి ధైర్యం, పొగరుబోతుదనం తమకి ఎదురులేదు. ఆ స్వేచ్ఛతో కూడిన ఆనందం ఉందే, అది తనకి జీవితంలో ఒక కొత్త కోణం చూపించింది. ఆడపిల్ల ఎప్పుడు అణకువగా, అతి వినయంగా, అందరి మన్ననల కోసం ఉండాల్సిన పని లేదు. తనకు తానుగా స్వతంత్ర నిర్ణయాలతో జీవితం గడపవచ్చు. ఓహ్, ఈ స్వేచ్ఛ ఎంత మధురంగా ఉంది! ఇది ఒక తేజోవంతమైన నూతన ప్రపంచం. తనకి ఆ ప్రపంచం పట్ల చాలా ఆసక్తి ఏర్పడసాగింది. ఆ ప్రయాణంలోనే జ్వాల చెప్పింది. హైదరాబాద్ ఆల్ ఇండియా యంగ్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోందని. అది యూత్లో ఉన్న టాలెంట్ని ప్రోత్సహిస్తోంది. అక్కడికి ఎందరెందరో వస్తారు. 2 వారాల కోర్సు, సర్టిఫికేట్ ఇస్తారు. ముందు అది ఎప్పటికైనా పనికిరావచ్చు. అసలు అలా అందరితో గడపటమే ఒక విజ్ఞానం. ప్రయాణం ముగిసిన తర్వాత వత్సల్కి చెప్పినట్లుగా తను తిరిగి సిరిపురం వెళ్ళలేదు. సరాసరి హైదరాబాద్ వచ్చేసి క్యాంప్లో జాయిన్ అయింది. వత్సల్కి క్షమాపణ కోరుతూ ఉత్తరం రాసింది. ఆ క్యాంపు చాలా బాగుంది. అందరూ సమవయస్కులే. దేశం నలుమూలల నుంచి రకరకాల భాషల వాళ్ళు వచ్చారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆటలు, పాటల పోటీలు జరిగాయి. వక్తృత్వపు పోటీల్లో ఆధునిక యువతి జీవన వికాసం అనే విషయం మీద జ్వాల అనర్గళంగా అద్భుతంగా మాట్లాడేసింది. ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తనకు వ్యాసరచన పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. ఆఖరి రోజు క్యాంపులో రాత్రివేళ బాన్ ఫైర్ వేశారు. ఆడపిల్లలందరూ చేతులు కట్టుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. ఒకటే నవ్వులు, అరుపులు, కేకలు. ఆకాశం కింద ఉన్న చోటంతా తమదే అయినట్టు ఆనందం. ఎల్లలు లేవు, బంధాలు లేవు. అదంతా తనకి ఒక అద్భుతమైన అనుభవం. సిరిపురంలో పెంకుటిల్లు వదిలేసి తను చాలా దూరంగా, ఎక్కడికో, ఇంకేదో నూతన ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించసాగింది. మరు సంవత్సరం అంతా అత్తయ్య ఎక్కువగా సిరిపురం వదిలి రాలేకపోయింది. ఇల్లు అంతా పడగొట్టించి ముందు భాగం అంతా పెద్దదిగా చేస్తున్నారట. చాలా పని ఉందిట. నువ్వు అక్కడ ఒక్కదానివి ఎలా ఉన్నావో ఏమిటో అని బెంగగా ఉత్తరం రాస్తే తను నా గురించి నువ్వేం దిగులు పడకు, నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను అని వ్రాసింది. ఉన్న నిజం కూడా అసలు అక్షరాలా అంతే. అత్తయ్య ఇంట్లో ఉన్నప్పటికంటే లేనప్పుడే తను ఇంకా ఆనందంగా ఉంది. తనకి ఒంటరిగా, భయంగా ఎప్పుడూ అనిపించలేదు. ఇంట్లో అత్తయ్య లేకపోవడంతో జ్వాల, సుదేష్ణ, సుప్రియ వాళ్ళ రాకలు ఎక్కువైనాయి. నలుగురు తలో పని చేసేవారు. కబుర్లు చెబుతూనే వంట చేసేవారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక్కసారైనా పొద్దుపోయే వరకు కబుర్లతో ఇక్కడే ఉండి నిద్రపోయేవారు. అత్తయ్య మంచం, తన మంచం వారి సొంతమే అయినాయి. ఒకరు దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటే మరొకరు మంచం మీద కూర్చుని కాళ్ళు జాపుకుని వెనక్కి చేరగిలపడి, ఇంకొకరు కింద నేల మీద కూర్చుని మంచం మీద మోచేయి ఆనించి వింటూ, ఇంకొకరు కిటికీ ఎక్కి కూర్చుని బయటికి కిటికీలోంచి చూస్తూ. జ్వాల చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉండేది. అందరూ సూది పడితే వినిపిస్తుందన్నంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో వినేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెబుతాను. మనలా ఆడపిల్లలా పుట్టి సుఖంగా బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారంటారు? చిన్నప్పుడు కొన్ని బాధలు, పెద్దయితే మరికొన్ని. ఇటు తల్లిదండ్రుల దగ్గర బాధలు లేకపోతే అటు అత్తమామల దగ్గర తప్పకుండా ఉంటాయి. లేకపోతే ఏ భర్తో వేధిస్తాడు. సంసారం వద్దు మొర్రో అని ఏ ఉద్యోగమో చేసుకుని హాయిగా బ్రతుకుదామంటే అక్కడా వేధింపులు. అవి చాలక ఒంటరిగా ఉంటోంది అని ఇరుగు పొరుగు హేళనలు. అసలు స్త్రీ జీవితంలో ఎక్కడ స్వేచ్ఛ ఉందని? ఎక్కడా లేదే అంది సుప్రియ ఆవేశంగా. పెళ్లి చేసుకుని ఆర్థికంగా కుటుంబానికి సాయపడాలని తాపత్రయపడే స్త్రీ ఇంకా రెట్టింపు భారంతో కృంగిపోతోంది. ఇటు ఇంటి పని, పిల్లల పని, అటు ఉద్యోగం, ఇటు భర్తగారి సేవలు. ఇంతేకాదు, నాకు తెలిసి ఒక ఐపీఎస్ అధికారిగా చేస్తున్న అమ్మాయి ఉద్యోగం చేసే చోట ఒంటరిగా ఉండలేక ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నానా అవస్థపడి సిటీకి వచ్చింది. చూసారా, అక్కడికి వచ్చేసరికి చదువుకున్నాననే ధైర్యం కూడా పనికి రావటం లేదు. వాళ్ళకే అలా ఉంటే ఇక మామూలు వాళ్ళ గతి ఏమిటి? జ్వాల ఆగిపోయింది. ఆమె కళ్ళు తేజోపుంజాల్లా శూన్యంలోకి చూస్తున్నాయి. ఆ ముఖంలో ఒక బాధ, ఆవేదన కనిపిస్తోంది. అవును, ఇటు ఇళ్లలో వేధింపులు, అటు డ్యూటీల్లో వేధింపులు. దీనికి మార్గం లేదా? సుధేష్ణ నిట్టూరుస్తూ అంది.
జ్వాలకు అసలు ఆ మాటలు చెవికి సోకినట్టే లేదు. ఇంకా తన ధోరణిలోనే తీవ్రంగా అంటోంది. ఈ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు వదిలేస్తే ఇంక మగాడితో ఆడదాని ప్రేమాయణం సంగతి అని. అవి ఎంత నరకం! ఒక మగాడి పట్ల ప్రేమలో పడిన స్త్రీకి, అటు సాలెగూడులో చిక్కుకున్న పురుగుకి నాకు తేడా రవ్వంత కూడా కనిపించదు. ప్రేమ అంటూ మొదలైన ఈ బంధం మొదట కొద్ది కాలం ఆకాశంలో ఇంద్రధనస్సు మీద ఊరేగించినట్టు ఏమీ తెలియకుండా బాగానే ఉంటుంది. కానీ ఇంద్రధనస్సు ఎంతకాలం ఉంటుంది? క్షణికం. తర్వాత కాళ్ళు భూమి మీద అనగానే ఇక మొదలవుతుంది కురుక్షేత్ర సంగ్రామం. ఒకరి మీద ఒకరికి అనుమానం. అతను తనని ఎక్కడ వదిలేస్తాడోనని భయం. ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అనే కొలతల తూలమానం. దానితో జీవితంలో ప్రతిదీ తూకం ప్రారంభమయ్యేసరికి జీవితం కొట్లాటలతో, కుశంకలతో మనసులు రోగగ్రస్త శరీరాలుగా తయారవుతాయి. సుధేష్ణ తలదించుకుంది. ఎందుకంటే తను ఈ మధ్య మధు అనే మెడిసిన్ చదివే కుర్రాడితో బాగా తిరుగుతోంది. జ్వాల సుధేష్ణని చూస్తూనే అంది. సుధేష్ణ, మగవాడు మొదట పొగడ్తలు అనే మత్తు మాత్రలు మన చేత రోజు తినిపిస్తాడు. అవి పనిచేయటం ప్రారంభిస్తే అతని మాటలు తప్ప ఇంకెవరి మాటలు రుచించవు. అతనికి అవసరం ఉన్నంత వరకు కబుర్లు తీయటేరులా వచ్చి ఆవహించి ముంచివేస్తాయి. శరీరంలో తీపి ఎక్కువైతే షుగర్ వ్యాధి వస్తుంది. చూడమ్మా, చివరికి ఆ మనసు కూడా అంతే. ఒక డయాబెటిక్ రోగిలా మారుతుంది. తన మీద తనకి నమ్మకం పోవటం, చివరికి అతనికి ప్రేమికురాలుగా లేక యాచకురాలుగా మారటం. మా అందరికీ జ్వాల మాటలు కాస్త పరుషంగా ఉన్నా ఆ వాతలు సుధేష్ణకి పెట్టడం చాలా అవసరమే అనిపించింది. కావలసిన స్నేహితులం. ఆ మాత్రం చెప్పే చనువు మాకు ఉంది. సుధేష్ణ కూడా ఏమీ అనలేదు. సుప్రియ మళ్ళీ అడిగింది. జ్వాల, సమస్యలున్నాయని అందరికీ తెలుసు, కానీ వాటికి మార్గం లేదా అంది. జ్వాల కాసేపు ఆలోచించింది. తర్వాత సుస్వరంతో సుస్పష్టంగా చెప్పింది. లేకేం, మార్గాలున్నాయి. కానీ మూర్ఖులైన ఈ ఆడవాళ్లే కళ్ళు తెరవరు, పెదవి విప్పరు. ఏమిటవి జ్వాల? జ్వాల చెబుతుంటే మేమందరం శ్రద్ధగా ఊపిరి బిగబట్టి వింటున్న విద్యార్థుల్లా తదేకంగా వింటున్నాం. జ్వాల ఆవేశంగా కాకుండా చక్కగా వివరిస్తున్నట్లుగా అంది. ముందు ప్రతి స్త్రీ తన జీవితం తనకి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎంతెంత చాకరీలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పుడు బుల్లి చేతులతో తల్లికి వంట ఇంట్లో సాయం చేయడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇక చచ్చే వరకు విశ్రాంతే ఉండదు. పెళ్ళి అయ్యే వరకు ఇంట్లో తల్లికి సాయం, తరువాత అత్తగారింట్లో అడుగు పెడితే చాలు ఇక గాడిద చాకిరీయే. తర్వాత పిల్లలు, పురుళ్ళు, అనారోగ్యం, తర్వాత ఆ పిల్లలకి చాకిరీ, వారిని పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు. ఈ మనిషి నోరు ఎత్తకుండా చేస్తున్న ఈ వెట్టి చాకరీకి విలువ ఎక్కడా? దీనికి గుర్తింపు ఏది? స్త్రీ కుటుంబానికి అంతటికీ చెందుతుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ పూర్తిగా ఆమెకి దక్కడం లేదు. ఎంతైనా చేయవచ్చు, కానీ గుర్తింపు కానీ ఆ మనిషి పట్ల విలువ కానీ లేని చోట్ల చచ్చినా చేయకూడదు. జ్వాల, ఇది అందరికీ సాధ్యమవుతుందంటావా అంది తను. తన కళ్ళ ముందు అతి తీవ్రంగా, నిస్సహాయంగా, దైన్యంగా కళ్ళ వెంట నీరు కారుతున్న తల్లి ముఖమే కనిపిస్తోంది. జ్వాల వెంటనే అంగీకారంగా తల ఊపింది. అవును సౌగంధి, నువ్వన్నమాట నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడలేని స్త్రీకి అసలు సాధ్యం కాదు. వారిని మనం ఏం చేయలేము. కానీ చదువుకొని స్వతంత్ర భావాలు తెలిసిన ఇప్పటి తరం గురించే నా కోపమంతా. కనీసం ఇప్పటి ఈ తరమైనా తమ విలువ తాము తెలుసుకుని ముందు తరాల వారికి పునాది వేస్తే వారైనా సుఖంగా ఉంటారని నా నమ్మకం. అదే జ్వాల, ఏ విధంగా? చాలా సులభం. అదేమంత కష్టమైన పని కాదే. ముందు స్త్రీ తన సాటి స్త్రీని ద్వేషించడం మానేయాలి. ఆమెను అనుమానించటం, ఆమె తనకి పోటీ అని భయపడటం అనేది పూర్తిగా మానేయాలి. అప్పుడు అత్తాకోడళ్ళ వైషమ్యాలు ఉండవు. ఎక్కువ తక్కువ అనే భేదాలు బాధించవు. ప్రతి స్త్రీ జీవితంలో 75% తమ కుటుంబంతో ముడిపడి ఉన్న మిగతా 25% ఏదో రకంగా మరో నలుగురు సాటి స్త్రీలతో కూడా కలిసి ఉండే పని ఏర్పరచుకోవాలి. కార్మిక సంఘాలు, యువజన సంఘాలు ఉన్నట్లే మహిళా సంఘాలే కాదు, గృహిణీ సంఘాలు కూడా కోకొల్లలుగా రావాలి. యువతుల సమాఖ్యలు నెలకొల్పాలి. ప్రతి స్త్రీ ఎక్కడో ఒక సంఘానికి మెంబర్ అయి ఉండాలి. ఆమె కష్టసుఖాలు చెప్పుకోవడానికి అవకాశం కలగాలి. సౌ, ఒక్క మాట విను. మనలో ఎవరైనా ఆడపిల్ల ఒక్కరితే బజారుల వెంట వెళుతుంటే ఎంత భయపడుతుంది? అదే నలుగురు ఆడవాళ్ళం కలిసి వెళుతుంటే మనకి ఎదురు వచ్చే మగాడు ఎంత తత్తరపడతాడు.
చూసావా, ఒంటరిగా సాధించలేనిది ఐక్యంగా కలిసి సాధించవచ్చు. 10 కొసలు కలిపి పేనితేనేగా తాడుకి ఆ గట్టితనం. అసలు మనకి స్వతంత్రం ఎలా వచ్చింది? అందరూ ఏకం అయితేనేగా బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఒక్కటి ఆదర్శంగా తీసుకుంటే చాలు. బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అన్న సూత్రం ఎన్నో శతాబ్దాల వెనకే మన మగమహారాజులు మన స్త్రీల పట్ల ప్రయోగించారు. ఈనాటికి అందుకే అదే రూల్తో మన అందరి మీద దిగ్విజయంగా సార్వభౌమత్వం స్వారీ చేస్తున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేదేమంటే, ఆడవాళ్ళకి స్వతంత్రం రావాలంటే మగవాళ్ళు చేస్తున్న ఈ టక్కరి పాలన, డివైడ్ అండ్ రూల్కి స్వస్తి చెప్పాలి. దానికి మనం కృషి ప్రారంభిస్తున్నాం. కరెక్ట్ అంది తను చెయ్యెత్తి గుప్పెటి చూపిస్తూ. గడియారం కూడా 12 గంటలు బిగ్గరగా కొట్టింది. నేను ఒప్పుకుంటున్నాను అంది సుధేష్ణ కూడా చెయ్యెత్తి పిడికిలి బిగిస్తూ. నేను కూడా. సుప్రియ కూడా చెయ్యెత్తింది. మనమంతా నడుం కట్టి ఈ మగవాళ్ళ చేత డివైడ్ అండ్ రూల్ స్వభావానికి స్వస్తి చెప్పించాలి. స్త్రీలందరిలో మనమంతా ఒక్కటే, మనం ఐకమత్యంగా ఉండాలి. ముందు మగవాడి అధికారం పడగొట్టాలి అనే చైతన్యం తీసుకురావాలి అంది జ్వాల. అవును, అందరూ ఒక్కసారి నినాదం చేసినట్టు అరిచారు. పక్క ఇంటి కిటికీ తలుపులు దడాల్ని తెరుచుకున్నాయి. అందులోంచి దుమదుమలాడుతున్న ముఖంతో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన మిర్రి చూశాడు. హలో సార్ అంది జ్వాల పలకరింపుగా. ఏమ్మా, మీకెవరికి నిద్రలు రాకపోతే ఈ వీధిలో ఇంకెవరిని నిద్రపోనేరా అన్నాడాయన వ్యంగ్యంగా, కోపంగా. మా స్త్రీజాతి ఇప్పుడే మేల్కుంటోంది, ఇక మీ మగవాళ్ళకి ఎవరికి నిద్ర రానేయం సార్ అంది సుధేష్ణ. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆయన ఠపీమని తలుపు మూసేశాడు. జ్వాల సంతోషంగా చప్పట్లు జరుస్తూ, హిప్ హిప్ హుర్రే, మన అర్ధరాత్రి నిర్ణయంతో ఒక మగమహారాజుకి అప్పుడే నిద్ర రానేయకుండా చేశాం అంది. అందరూ అరిచారు. అవును, ఇది అర్ధరాత్రి నిర్ణయమే, మనం సెలబ్రేట్ చేసుకుందాం అంది సుప్రియ. ఓ సంతోషంగా అరిచింది సుధేష్ణ. అందరం వంట ఇంట్లోకి పరిగెత్తాం. పాలు కూడా లేవు. అయినా పర్వాలేదులే అనుకుని టీ డికాషన్ చేసి అందులో నిమ్మకాయ పిండి బ్లాక్ టీ తాగేశారు. ఈ క్షణం నుంచి మన స్త్రీ విమోచన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. నేను ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ. జాయింట్ సెక్రటరీ సుధేష్ణ, ట్రెజరర్ సుప్రియ, జ్వాల చెప్పేసింది. అమ్మో, నాకు లెక్కలు రావు అంది సుప్రియ. అయితే అది సౌగంధికి అప్పచెబుదాం అంటూ తీర్మానించారు. కాసేపటికి వారు మంచాల మీద ఎడాపెడా చొప్పకట్టల్లా నిద్రలోకి వాలిపోయారు. తనకి మాత్రం నిద్ర రాలేదు. టేబుల్ దగ్గర కూర్చుని కాగితం మీద నవచైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది. అది సరిగ్గా అనిపించలేదు. కొట్టేసి ఆ కాగితం ఉండగా నలిపి అవతల పడేసి ఇంకో కాగితం తీసుకుని జ్వాలా చైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది. సింపుల్గా జ్వాల అని కూడా అనవచ్చు. నిద్రపోతున్న వాళ్ళని చూస్తుంటే ఎంతో ఇష్టంగా అనిపించింది. తమ నలుగురు పేర్లు అందంగా వ్రాసింది. అలా వ్రాస్తుంటే ఆ అర్ధరాత్రి వేళ తెల్లవారుజాము గాలి చల్లటి చేతి స్పర్శగా తన భుజం తట్టి శభాష్ అంటున్నట్లుగా అనిపించింది. పేపర్ మీద అమ్మ కంటతడితో ఉన్న ముఖంతో సన్నటి చిరునవ్వు. అది చీకట్లని చీలుస్తున్న చిన్న బంగారు కిరణంలా ఉంది తనకి. జ్వాల చెప్పింది నిజమే. పెళ్ళి అనే జంజాటం లేకుండా ఉంటే స్త్రీ జీవితంలో ఎంతో సాధించవచ్చు. ఆమె శక్తి, ఉత్సాహం ఎలాంటి ఆనందం దొరకని ఈ మరుభూమిలో ఇంకిపోతున్నాయి. అందుకే తనకి తాను అనే వ్యక్తిత్వం లేకుండా పోతోంది. అమ్మలాంటి నిర్భాగ్యులు ఎంతమందో. వాళ్ళలో ఏ కొద్ది మందికైనా తను సాయం చేయగలిగితే తన జీవితం సార్థకమైనట్టే. అసలు తన మనసులో అల్లిబిల్లిగా అశాంతిగా ఉన్న ఆలోచనలకి జ్వాల మాటలు ఒక రూపు ఆ క్షణంలో ఏర్పరిచినట్టయింది. ఆ రోజు నుంచి తన స్వభావంలో మార్పు రాసాగింది. ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన ధ్యేయం, దానికోసం శ్రమపడటం, నలుగురిని కలవటం, వారి అభిప్రాయాలను సేకరించటం. చూస్తుండగానే మెంబర్సు చాలామంది చేరారు. జ్వాల వాక్చాతుర్యం అదంతా. ఒకరోజు తను బ్యూటీ కేర్ సెంటర్కి వెళ్ళి పొడుగు జుట్టుని పొట్టుగా భుజాల వరకు కట్ చేయించేసుకుంది. అదేమిటి అంది సుధేష్ణ. ఇది చాలా హాయిగా ఉంది. అవసరమైతే రబ్బర్ బ్యాండ్తో బంధించవచ్చు, లేదంటే వదిలేయవచ్చు. పెద్ద జడ స్త్రీత్వానికి ఒక అలంకారం అనే పాత నమ్మకాలకి నేను స్వస్తి చెప్పేశాను.
మొదట కొత్తగా ఉన్నా ఆ తర్వాత ఆ సుఖం చూసిన తర్వాత తను చేసిన పని సరైనదే అని అనిపించింది. ఎవరో ఏదో అనుకుంటారని జంకనవసరం లేదు. మనలో సత్యశీలత ఉండాలి. నీ జీవితం నీ ఇష్టం. ఎంత శ్రమైనా పడగలిగే ఓర్పు ఉండాలి. ఒంటరిగా అందరి మన్ననలు లేకుండా బ్రతకగలను అనే ధైర్యం ఉండాలి. పని చేయటం తనకి ఎంతో ఇష్టం. జ్వాలకి ఎంతోమంది అనుభవజ్ఞులైన సాంఘిక సేవా పరాయణులు తెలుసు. వాళ్ళంతా తమ కర్తవ్యనిష్టకి ముగ్ధులయ్యారు. ఇలా చేయండి, అలా చేయండి అంటూ తమ అనుభవాలని వడబోసిన పాఠాలు చెప్పేవారు. ఏ పని అయినా చేయాలంటే మనిషికి నిర్లిప్తమైన ఒక అకుంఠిత దీక్ష ఎంత అవసరమో వివరంగా చెప్పేవారు. వారి అనుభవాలు వింటుంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించేది. తమ ముందు కూడా పాత తరంలో తమకంటే ఇంకా బాగా ఆలోచించిన స్త్రీలు ఉన్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.